సాక్షాత్తు ఆ పరమశివుడు ఒక భక్తుడి ఇంటికి వస్తే ఎలా ఉంటుంది? ఒకానొక గ్రామంలో శంకరయ్య అనే వృద్ధుడు ఉండేవాడు. అతను చాలా పేదవాడు, కూలి పనులు చేసుకుంటూ జీవించేవాడు. కానీ అతని హృదయం నిండా ఆ బోళాశంకరుడే ఉండేవాడు. గ్రామంలో అందరూ పెద్ద పెద్ద పూజలు, అభిషేకాలు చేస్తుంటే శంకరయ్య మాత్రం రోజుకి ఒక బిల్వపత్రం, ఒక చెంబు నీళ్లతో తన గుడిసె బయట ఉన్న ఒక చిన్న రాతిని శివుడిగా భావించి పూజించేవాడు. ఒకరోజు భారీ వర్షం పడుతుంది, చాలా చలి వణికిస్తుంది. ఆ సమయంలో ఒక ముసలి సన్యాసి చిరిగిన బట్టలతో ఆకలితో అలమటిస్తూ శంకరయ్య ఇంటి తలుపు తట్టారు. అయ్యా, ఆకలిగా ఉంది, కొంచెం గంజి ఉంటే పోస్తారా? ఈ రాత్రికి ఇక్కడ తలదాచుకోనివ్వండి అని ఆ సన్యాసిని అడుగుతాడు. శంకరయ్య దగ్గర ఉన్నది ఒకే ఒక రొట్టి, కొంచెం గంజి ఉంటుంది. తనకు ఆకలిగా ఉన్న వచ్చిన వారు అతిథి దేవో భవ అని భావించి తన దగ్గర ఉన్న గంజిని ఆ సన్యాసికి ఇస్తాడు. తాను నీళ్ల మీద పడుకుని తనకున్న ఒక పాత దుప్పటిని ఆ ముసలి సన్యాసికి కప్పుతాడు. ఆ రాత్రంతా సన్యాసి కాళ్ళు నొక్కుతూ శివనామస్మరణ చేస్తూ గడుపుతాడు. తెల్లవారుజాము అవుతుంది. శంకరయ్య తన కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా ఒక అద్భుతమైన దృశ్యంతో, వెలుగుతో, నెత్తిన గంగ, నుదుటిన మూడవ కన్నుతో, మెడలో సర్పాన్ని ధరించి సాక్షాత్తు ఆ కైలాసనాథుడైన శివయ్య చిరునవ్వు నవ్వుతో నిలబడి ఉంటాడు. అది చూసిన శంకరయ్య ఆశ్చర్యంతో నోట మాట రాక శివయ్య పాదాల మీద పడతాడు. అప్పుడు శివుడు ఇలా అంటాడు, శంకరయ్య, నీవు నాకు సమర్పించే ఒక బిల్వపత్రం, నీవు చూపించే ఈ నిస్వార్థమైన ప్రేమే నాకు అసలైన అభిషేకం. నీ భక్తికి మెచ్చాను, ఏం కావాలో కోరుకో అని అంటాడు. శంకరయ్య కళ్ళల్లో నీళ్లతో నిండిపోతాయి. స్వామి, నాకు ధనం, ఆస్తులు వద్దు. చివరి శ్వాస వరకు నీ నామస్మరణ చేసుకునే భాగ్యం నీ పాదాల చెంత చోటు ఉంటే చాలు అని వేడుకుంటాడు. శివుడు చిరునవ్వుతో, భక్తికి కావాల్సింది ఆడంబరం కాదు, అంకిత భావం. నీ హృదయమే నా నివాసం అని చెప్పి అంతర్ధానం అవుతాడు. ఆ క్షణం నుండి శంకరయ్య ఇల్లు ఒక పుణ్యక్షేత్రంగా మారుతుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.